వెన్నుపోటు పరిపాలనకు నిరసనగా నిన్న 4వ తారీఖు మా రాష్ట్ర అధ్యక్షులు గౌరవ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వెన్నుపోటు దినోత్సవం జరపమని మాకు ఆదేశించారు. దాన్ని మేము మా గౌరవ మాజీ శాసనసభ్యులు ప్రసన్న కుమార్ రెడ్డి గారి సూచనలతో మండల కార్యాలయాల వద్ద వెన్నుపోటు దినం జరిపాము, నిరసన కార్యక్రమం జరిపాం. మేము అక్కడ మాట్లాడింది కానీ, మేము చెప్పింది కానీ, మీరు 147 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారు. ఎన్ని హామీలని మీరు చేశారు, ఎన్ని హామీలన్నీ మీరు ఇచ్చారు, ఇచ్చిన హామీలన్నీ ఎందుకు నెరవేర్చలేదు అని చెప్పి అడిగాం. అంతే. మీరు ఇచ్చిన ప్రతి హామీని వెన్నుపోటు పొడిచారు. ఆడవాళ్ళకి నెల 1500 ఇస్తానన్నారు, బీసీలకు పెన్షన్లు ఇస్తానన్నారు, నిరుద్యోగ వృత్తి ఇస్తానన్నారు. ఈ విధంగా 147 హామీలకి వెన్నుపోటు పొడిచారు. కాబట్టి మేము వెన్నుపోటు దినం జరిపాము, మళ్ళీ జరుపుతాం కూడా. ఇదే విధంగా రాబోయే 3వ సంవత్సరం వెన్నుపోటు దినం జరుపుతాం, 4వ సంవత్సరం వెన్నుపోటు దినం జరుపుతాం. మీరు ఈ హామీలన్నీ నెరవేర్చకపోతే ఖచ్చితంగా మీరు ఈ హామీలన్నీ నెరవేర్చేదానికి నెరవేర్చాలని మేము ఎన్ని రకాలుగా ధర్నాలు చేయాలో, ఎన్ని రకాలుగా మిమ్మల్ని నిరసన తెలపాలో, ఎన్ని రకాలుగా ప్రజల్లోకి ఈ విషయాన్ని తీసుకుపోవాలనే దాని గురించి ఏ రోజు తగ్గము, ఏ రోజు ఈ చివరి వరకు నిరసన తెలుపుతూనే ఉంటాం. ఇది నిన్న జరిగిన కార్యక్రమం. దీని గురించి తెలుగుదేశం నాయకులు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టారు. వాళ్ళు ఏ ఒక్కరు కూడా దీని గురించి మాట్లాడరు. ఒక ఆయన ల్యాండ్ సీలింగ్ యాక్ట్ అని ఒక ఆయన చెప్తాడు, ఒక ఆయన బొమ్మలు చందాలు దండుకున్నారు, ఒక ఆయన ఇంకొక లెక్కల మాస్టర్ ఎవరో ఇంకొక ఆయన లెక్కలు చెప్తా ఉన్నాడు. ఇవన్నీ మేము అడగల. మీరు ఇచ్చిన హామీలు ఏంది, వాటిని మీరు ఎంతవరకు నెరవేర్చారు? దయచేసి మళ్ళీ చెప్తా ఉన్నాం, మీరు ఇచ్చిన హామీలు ఏంది, మీరు ఏమేమి నెరవేర్చారు, ఇది తేల్చండి. ఇది చర్చి పెట్టండి. మీరు ఏదో నీతిమంతుల మాదిరిగా, బుద్ధిమంతుల మాదిరిగా అవాకు చవాకులు పేలబాకండి అని మాట్లాడుతున్నారు. ఎవరు అవాకులు చవాకులు పేళ్ళ? మీరు ఇచ్చిన హామీల్ని నెరవేర్చమని చెప్తాను, ఇంకేం చెప్తాను. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కూడా వెన్నుపోటుకి 3 ఏళ్ళు, వెన్నుపోటుకి 4 ఏళ్ళు కూడా జరుపుతాం. ఖచ్చితంగా మీరు ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు పోరాడతాం. ఈ అవకాశం ఇచ్చిన దానికి ధన్యవాదాలు.